బిగ్ బాస్ రోస్ట్ చేయడానికి ఈ స్మాల్ బాస్ ఎప్పుడు మీ ముందు ఉంటాడు. వీడేంటి మొహం చూపించకుండా మాట్లాడాలనుకుంటున్నారా? బాబు కెమెరామ్యాన్ కొంచెం స్లో మోషన్ వేసుకోమా. ప్రత్యూష మ్యాగీ, ప్రత్యూష మ్యాగీ ఏం రా ఏం చేస్తున్నావు? డాన్స్ చేస్తున్నా. పెట్టిందా? ఎందుకు అట్లా ఎగురుతున్నావు? బిగ్ బాస్ లో పొద్దున్నే పాష్ మొహాలు వేసుకొని పళ్ళు తొంగుకుంటే చిన్న చిన్న చెడ్లు వేసుకొని ఒకరొకరు నోర్లు పీల్చుకొని వాళ్ళు డాన్స్ చేస్తుంటారు. వాళ్ళకనే నేను చాలా బెటర్. యాక్టింగ్ గురించి నువ్వునే మాట్లాడుకోవాలి. బాస్ నేను వచ్చేసాను. బాస్ ఈరోజు మన రివ్యూ వచ్చేసి బిగ్ బాస్ ఎపిసోడ్ 16, 17, 18 గురించి. బాస్ మనం వారానికి 2 times రివ్యూ ఇస్తాం. ఒకటి వచ్చేసి సండే టు వెడ్నెస్డే, ఇంకోటి థర్స్డే టు సాటర్డే. సో నేను వచ్చేసాను బాస్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, మీకు చాలా బాగుంటుంది. స్టార్ట్ చేద్దామా? ముందు దొరుకుతుందా లాల్ పడేస్తుంది. ప్రత్యూష మ్యాగీ బాస్ నీ ప్రవర్తన సరిగా లేనందువల్ల ఈ స్మాల్ బాస్ నేను ఎలిమినేట్ చేస్తాను. బాస్ ఈ పేపర్ తీసుకొని తగలెట్టేసుకో. ఏంటి చూస్తున్నావు? రగిలించు. నో బాస్ నో ప్రత్యూష మ్యాగీ నో. ఏంటి పేపర్ రగిలిస్తుంటే నిన్ను నువ్వు తగలబెట్టుకున్నావు కదా, బిగ్ బాస్ ఎపిసోడ్ 16 లో ఇదే జరిగింది. అరే ఎలిమినేట్ చేసేటప్పుడు ఫొటోస్ ని కుంపట్లో కాల్చి నేను ఎలిమినేట్ చేస్తున్నాను అని చెప్పుడైంది. నిజమే, బిగ్ బాస్ చాలా వరస్ట్గా ఆడుతున్నారు. అయినా గేమ్స్ ఏంటి అసలు? వీడి తీసి వాడు పెట్టుకోవడం, వాడి తీసి వీడు పెట్టుకోవడం. వాట్ ఈస్ దిస్? ఏదైనా కొంచెం కొత్త గేమ్స్ క్రియేట్ చేయరా ప్లీజ్. చాలా వర్స్ట్గా ఉంది, చాలా వర్స్ట్గా ఉంది. బిగ్ బాస్ ఈ ఫోటోని, నీ ఫోటోని ఇట్లా కుంపట్లో కలిస్తే నువ్వెంత ఫీల్ అవుతావు? వాళ్ళకంటూ ఫ్యామిలీస్ ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఎపిసోడ్ చూసినప్పుడు ఎంత ఫీల్ అయ్యారు? అరే నా కూతురు కాలిపోతుందా, నా కొడుకు కాలిపోతుంది, దిమాగ్ ఏమైనా సర్కాయించిందా? మీకు మెథడ్ తెలియకపోతే వేరే చేయుర్రి, ఇలాంటి పిచ్చగుళ్ళ మెథడ్లు చేయకుర్రి. నీ ఫోటోని కలిస్తే నువ్వు ఊరుకుంటావా? ఏంటి నాగార్జున గారు, మీరు కూడా ఇట్లా చేస్తారు? మేము మస్తు హర్ట్ అవుతాం ఇక్కడ. విన్నారుగా బిగ్ బాస్, జనాలంతా బయట అలాగే అనుకుంటున్నారు. దయచేసి ఇలాంటి గేమ్స్ పెట్టద్దు బిగ్ బాస్. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు. మూర్ఖత్వంగా ఆలోచించద్దు ప్లీజ్. బిగ్ బాస్లో ఎక్కడో కామెడీ మిస్ అయినట్టుంది. నా దీవెన్ కిడ్నాప్ చేసారు. రే దమ్ముంటే మగాలుంటే నన్ను కిడ్నాప్ చేయరా, ఆడదాం నన్ను కిడ్నాప్ చేయరా. రే నన్ను ఏంటి ఎవరితో శబ్దాలు చేస్తున్నావు? ఏంటది? ఏం లే బాస్, మన బూబ్ గారు ఓవర్ యాక్షన్ అనమాట. అదే మన రోబో టీం వాళ్ళు మనుషుల టీంలో ఉన్న దివిని కిడ్నాప్ చేస్తారు కదా, ఛార్జింగ్ పాయింట్ ఎక్కించుకోవడం కోసం. ఇంట్రెస్టింగ్. దివిని లాక్ చేస్తారనమాట. రే నన్ను కిడ్నాప్ చేయరా, నా దివిరా. కానీ డోర్ ఓపెన్ చేస్తే ఏం లేదు బాస్. ఓకే, చల్లబడ్డాడు మొత్తం, ఏం లేదు ఇల్లే. అండ్ ఇంకోటి బాస్, వీళ్ళు మనుషుల టీంలో ఉన్నారు కదా, ఎవరు మన అమరాశేఖర్ మాస్టర్ అయితే బురకాయించి వండుకుంటాడు. సోహెల్ నన్ను ఎందుకు లేపలేదన్నా? డోర్ ఓపెన్ చేయరా, నీ డోర్ ఓపెన్ అయితే కథ వేరే ఉంటది. ఏమరా డోర్ ఓపెన్ చేస్తే ఏం లేదు, లోపలికి వచ్చి దివి డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఏం లేదు. అండ్ ఇంకోటి, ఈమె ఎవరు? మన మోనల్. ఈమె అబ్బో బిగ్ బాస్ ఒక్కసారి డోర్ ఓపెన్ చేయండి బిగ్ బాస్. దివి అంటే దివి లోపల కిడ్నాప్ చేస్తే వీళ్ళు బయట ఏడుస్తారు బిగ్ బాస్. అంతే బిగ్ బాస్. మరి సుజాత సిగ్గుండాలే, జర్రైనా ఆడపిల్లని కిడ్నాప్ చేయడానికి సిగ్గుండాలే. ఇది బిగ్ బాస్. వాళ్ళని 10 రూపాయలు యాక్టింగ్ చేయమంటే 1 రూపాయి యాక్టింగ్ చేస్తారు. ఏమ్రా నాయన ఇది? 20 రూపాయలు యాక్టింగ్ చేసినట్టు. ఏమయ్యా బిగ్ బాస్, నాకు తెలియక అడుగుతాను. బిగ్ బాస్ హౌస్లో మొత్తం తెలుగు వాళ్ళు ఉండాలి అన్నావు, బాగుంది. మరి అలాంటప్పుడు పంజాబ్ వాళ్ళు, తమిళ వాళ్ళు నీకు ఎందుగా? అందరినీ తెలుగు వాళ్ళు పెట్టుకోవచ్చుగా. ఆయనేమో తమిళ తత అంటాడు, ఈ అమ్మాయికి ఏమో తెలుగు రాదు. వీళ్ళు తెలుగు మాట్లాడితే చూడలేకపోతున్నావే. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుద్దలో పెట్టావా? సారీ బాస్, గుడ్లు పెట్టావని గుద్దలు పెట్టావని వచ్చింది. బిగ్ బాస్ బిగ్ బాస్. రైట్.
నిజంగా నాకు అలాగే అనిపించింది. ఏం చేయాలి బాస్ మరి? మన తెలుగులో ఇంతమంది ఉండగా ఎక్కడో ఉన్న గుజరాత్ పిల్లనో పంజాబ్ పిల్లనో వచ్చి తీసుకుపెట్టి కూర్చోబెట్టిరు. సరే ఆ పిల్లకైతే వదిలేసి టాలెంట్ చూసి కూర్చోబెట్టిరు బిగ్ బాస్ లా. మళ్ళీ మన తెలుగు వచ్చిన వాళ్ళు ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు? తెలుగు గడ్డ మీద కదా పుట్టింది, దానికే కదా పుట్టింది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? కొంచెమైనా సెన్స్ ఉండాలి కదా. అరే ఏం రా భయ్, జర ఓవర్ యాక్షన్ చేయకుర్రి, యాక్షన్ చేయరు అంతే. కథలు పడుతుంటారు. అసలు సీజన్ 1, 2, 3 ఎట్లుంది, సీజన్ 4 ఎట్లుంది? మొడ్డ గుడిచిపోయింది. ఎవడు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇప్పుడు ఐపీఎల్ వచ్చింది, ఎవడు చూస్తలేడు. జర మీరు మంచి చేస్తుంటే. అండ్ ఇంకోటి బాస్, బిగ్ బాస్ ఏమో పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత, వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇంగ్లీష్ వస్తుంటుంది ఇట్లా. ఎందుకు వస్తుంది? ఏమైనా ఫారెన్లో పుట్టినావా ఏంది? లేదా ఫారెన్ ఏమైనా తిన్నావా? ఏంటది? ఇప్పుడు అర్థమైందా బిగ్ బాస్ జనాలకి ఎలా అర్థమవుతుందో? దయచేసి తెలుగు వచ్చిన వాళ్ళు మాత్రం తెలుగులో మాట్లాడమని చెప్పవా? నీకు దండం పెట్టా. నా ప్రాబ్లం ఏంటి తెలుసా? ఇప్పుడు నేను కూడా ఒక తెలుగు అమ్మాయినే. మన బిగ్ బాస్ తెలుగు వస్తుందంటే మనం ఎంత గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా చేస్తారు, తమిళ వాళ్ళు, హిందీ వాళ్ళు, మలయాళం వాళ్ళు, కన్నడ వాళ్ళు, ఎవరో వాళ్ళది ఎంత సూపర్ ఉంది, మనదంతా గుంటబచ్చ బ్యాచ్. అరే బాబు యాక్షన్ చేయుర్రా, ఓవర్ యాక్షన్ చేయకుర్రి, జర మంచిగా చేయర్రి. ఇప్పుడు ఎట్లనే ఐపీఎల్ వచ్చింది, మొత్తం మొద్ద గుడిచిపోతుంది నీ బిగ్ బాస్ అంతా. ప్రత్యూష మ్యాగీ చెప్పింది దాంట్లో 100% నిజం ఉందని ఈ స్మాల్ బాస్ నమ్ముతున్నాడు. మీరు కూడా నమ్మితే మాకు ఓట్ చేయొచ్చు. బిగ్ బాస్ జర చూసుకో. నాగార్జున గారు మీకు దండం అండి, మంచి చెప్పిరు వాళ్ళతోటి. ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఎవరున్నారబ్బా? గంగవ్వ. బిగ్ బాస్ కంటెస్టులారా, గంగవ్వని చూసి నేర్చుకోర్రా బై. ముసల్ది కానీ గట్టిది మన తెలంగాణ బిడ్డ. ఏమనంటే ఆ రోబోట్ టాస్క్లో ఇట్లా పితుక్కుంటారు, పట్టుకుంటారు, గిల్లుతుంటారు, గిచ్చుకుంటారు. అది కాదురా బై గేమ్ ఆడు. సరే పోతే పోన్లే. ఏమైనా బాస్ నేను చెప్పింది ఏమైనా అబద్ధమా బాస్? బాగా హట్ అయింది అనుకుంటా. చూద్దాం, ఈ వీక్ అయినా బాగా ఆడతారేమో కొత్త గేమ్స్తో. ఎవరు చూడలేదు కదా లేడీస్ జాకెట్. హాయ్ గైస్, బిగ్ బాస్ మీద మేము చేసే రోస్టింగ్ ద బెస్ట్ రోస్టింగ్. బాగుంటుంది చూడండి. మా వీడియోస్లో కొంచెం మేము ఓవర్ యాక్షన్ లేదా ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తే మమ్మల్ని క్షమించండి. దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఎంటర్టైనింగ్ పర్పస్, ప్లీజ్ డోంట్ మైండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్ టీవీ. ఆడుతున్నారు. ఓకే, సో నెక్స్ట్ తీసుకుంటే అరియానా గ్లోరీ. ఒక్క నిమిషం. హీరో జీరో దాంట్లో దేవి హీరో ఎవరు, జీరో అంటే హీరో నాకు ఈ హౌస్ లో హీరో మన అరియానా గ్లోరీ, జీరో అమ్మ రాజశేఖర్ అన్నది. ఆ అరియానా గ్లోరీని కూర్చోబెట్టినప్పుడు దేవి